హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి డేటా మార్క్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది అనమాట. ఉర్దూ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క కంపెనీ అనేది డేటా మార్క్ అనే కంపెనీ చెన్నైలో ఉంటుంది, తమిళనాడులో అన్నమాట, ఇండియాలో ఉంటుందన్నమాట. ఈ యొక్క పోస్ట్ అనేది మళ్ళీ రీపోస్టర్ చేయడం జరిగింది 2 days కిందట అనమాట. సో ఓవరాల్గా 100 పీపుల్స్ అయితే క్లిక్ చేసి దీనికి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. సో రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట, ఫుల్ టైం జాబ్ అనమాట ఇది. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈజీ అప్లై అనేసి ఇవ్వడం జరిగింది. సో మీకు ఎలా అప్లై చేయాలో అనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమయ్యి ఉంటుంది. సో అర్థమవుతుంది అనమాట. సో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే అబౌట్ ద జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో డీటెయిల్ జాబ్ డిస్క్రిప్షన్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే రెస్పాన్సిబుల్ ఫర్ లిసనింగ్ అండ్ ప్రిసిస్లీ interpreting communication between 2 different language speaking customers and clients అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే 2 లాంగ్వేజ్ల్లో అయితే మీరు ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మీకు ఇక్కడ క్లియర్గా కస్టమర్స్తోనే లేదా క్లయింట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇంగ్లీష్లో మీరు మాట్లాడటం కానీ రాయడం కానీ చదవడం కానీ రావాలి. లేదంటే ఉర్దూ, అలాగే మాట్లాడటము, ఉర్దూలో మీకు మాట్లాడటం, రాయడము, చదవడం అనేది కూడా మీకు ఖచ్చితంగా రావాలన్నమాట. అలాగే అదరింగ్ టు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీడ్స్ రిక్వైర్డ్ ఫర్ ద ప్రాసెస్ అండ్ ఆర్గనైజేషన్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట. సో రెస్పాన్సిబుల్ ఫర్ క్వాలిటీ గోల్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎనీ క్లయింట్ అప్డేట్స్ ఫ్రమ్ టైమ్ టు టైం అనేసి ఇవ్వడం జరిగింది. సో మీకైతే గోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఇంప్లిమెంట్ చేసే విధంగా ఉండాలన్నమాట. క్లయింట్ అప్డేట్స్ అండ్ టైం టు టైం రెస్పాన్సిబిలిటీగా క్వాలిటీగా అందించే విధంగా మీరైతే గోల్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? సో ఫ్రీ వర్క్ ఎన్వైరన్మెంట్, అలాగే షుడ్ బి ఏ టీమ్ ప్లేయర్ అండ్ ఎంజాయ్ ద వర్క్. సో మీరైతే ఆ వర్క్ ఎన్వైరన్మెంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి మీరు. అలాగే టీమ్ ప్లేయర్గా మీరు ఎంజాయ్ చేస్తూ వర్క్ అనేది చేయొచ్చు అనమాట ఇక్కడ. ఓకేనా? సో ఫన్ హెట్ వర్క్ అంటే మీరు ఫన్ కూడా జనరేట్ చేసే విధంగా ఉంటుందన్నమాట. సో ఈ యొక్క వర్క్లో. ఓకేనా? అలాగే రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి క్యాండిడేట్స్ షుడ్ బి వెరీ ఫ్లూయెంట్ ఇన్ బిలింగ్విష్ స్పీకింగ్, అంటే ఇంగ్లీష్ కానీ మరియు ఉర్దూ భాష అనేది మీకైతే ఫ్లూయెంట్గా రావాలన్నమాట. ఓకేనా? బేసిక్ నాలెడ్జ్ అనేది ఇంగ్లీష్ అనమాట. సో ఇంగ్లీష్ అనేది మీకు ఫ్లూయెంట్గా వస్తూ దీనికి అప్లై చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా అర్హులు అనేసి చెప్పవచ్చు. అలాగే కమాండ్ ఓవర్ లాంగ్వేజ్ విత్ గుడ్ అండర్స్టాండింగ్ స్కిల్స్ ఈజ్ రిక్వైర్డ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీకైతే అన్ని లాంగ్వేజ్లు కలిపి మంచి అండర్స్టాండింగ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిక్వైర్డ్గా మీరైతే ఇక్కడ చెప్పడం జరిగింది. సో ప్రతి లాంగ్వేజ్ని కూడా మీరు అర్థం చేసుకునే విధంగా ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈజ్ రిక్వైర్డ్. సో ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మీ యొక్క పర్సనాలిటీ స్కిల్స్ కూడా వస్తాయన్నమాట. అలాగే మీ ప్రొఫెషనల్ స్కిల్స్ కూడా ఇక్కడ మీకు రావడం జరుగుతుంది. సో మీరైతే ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో అయితే ఖచ్చితంగా మాట్లాడవలసి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇదొకటి గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్. ఓకేనా? క్యాండిడేట్ షుడ్ బి ఏ గుడ్ లిజనర్, అంటే మీరు శ్రద్ధగా వినేటట్టుగా ఉండాలన్నమాట. సో మంచిగా వినసొంపు ఏవైతే ఈ యొక్క ట్రైనింగ్ ఇస్తారో ఆ ట్రైనింగ్లో మీరు వినేటట్టుగా మంచిగా వినేటట్టుగా ఉండాలి. అలాగే క్యాండిడేట్స్ విత్ సర్టిఫికేట్ ఇన్ ఉర్దూ లాంగ్వేజ్
ట్రైనర్స్ ఉర్దూ లాంగ్వేజ్ ఎక్సర్సైజ్, అలాగే కస్టమర్ సపోర్ట్ ఉర్దూ లాంగ్వేజ్ విల్ బి గివెన్ హై ప్రిఫరెన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటారో వాళ్ళకి వీళ్ళైతే ఉర్దూ లాంగ్వేజ్ అంటే సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఉర్దూ లాంగ్వేజ్ ట్రైనింగ్గా మీరు అంటే వెళ్ళినట్టుగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఉర్దూ లాంగ్వేజ్ ఎసోసియేట్ అలాగే కస్టమర్ సపోర్ట్ ఉర్దూ లాంగ్వేజ్ విల్ బి గివెన్ హై ప్రిఫరెన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్రెషర్స్ విత్ గుడ్ ప్రొఫిషియన్సీ ఇన్ స్పీకింగ్ ఉర్దూ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేసి కూడా చెప్పడం జరిగింది. క్యాండిడేట్స్ షుడ్ బి ఎనర్జెటిక్ అండ్ షుడ్ హ్యావ్ పాజిటివ్ అప్రోచ్ టువర్డ్స్ ఇష్యూస్ హ్యాండ్లింగ్ అనేసి చెప్పడం జరిగింది. అలాగే క్యాండిడేట్స్ షుడ్ బి ఫిక్సిబుల్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్, మేజర్ నైట్ షిఫ్ట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే మీకు ఎక్కువగా నైట్ షిఫ్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. రొటేషనల్ షిఫ్ట్స్ బదులు నైట్ షిఫ్ట్స్ కూడా మీకు ఎక్కువగా ఉండడం జరుగుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ 5 days వర్కింగ్ ఉంటుంది, 2 days వీక్ ఆఫ్ అనేది ఉంటుంది అనమాట. బెనిఫిట్స్ వచ్చేసరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది, ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది, వర్క్ ఫ్రమ్ హోమ్గా మీరైతే వర్క్ చేసుకునే విధంగా కల్పించడం జరుగుతుంది. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. సో మీకు దీనికి ఎలా అప్లై చేయాలంటే నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. ఎండ్ వరకు చూడండి, అక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి.
నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.